తను వర్ష కాదు జ్యోతి అని అందరి ముందు ప్రూవ్ కాబోతోంది. ఎలా అవుతుంది శ్రావ్య? తన ఫ్రెండ్ ఒక అతను వచ్చాడు కదా, తను వర్షానే అన్నట్టు చాలా స్ట్రాంగ్గా ఆధారాలతో సహా చెప్తున్నాడు. నేనేది అడిగినా తడబడకుండా టకటకా చెప్పేశాడు. అతనేమైనా చెప్పని, ఎన్నైనా మాట్లాడిని, శ్రావ్య చెప్పినట్టు ఈరోజు నిజం బయటపడబోతోంది. అవునా శ్రావ్య? అవును రాజీవ్. థ్యాంక్ యూ శ్రావ్య. నిజంగా తను జ్యోతి అని బయటపడితే నువ్వు చేసిన హెల్ప్ ఎప్పటికీ మర్చిపోను. దీని గురించి ఇన్ని రోజులుగా నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? యువర్ వెయిటింగ్ ఇస్ ఓవర్ రాజీవ్. ఈ రోజుతో నీ టెన్షన్కి తెరపడబోతోంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మీ నాన్నమ్మ ఇంటికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక ఏం చేయాలో మేం చూసుకుంటాం. నువ్వు సైలెంట్గా ఉంటే చాలు. మధ్యలో దూరి అంతా చెడగొట్టుకో. సరే అమ్మా, నాకు నా జ్యోతి దక్కబోతుందంటే నేనెందుకు మాట్లాడతాను? పదండి వెళ్దాం. జ్యోతి అని తెలిసిన మరుక్షణం నేనేం చేయాలో నా ప్లాన్స్ నాకున్నాయి. జ్యోతిని నీకెప్పుడు దగ్గర చేయడం కాదు రాజీవ్, నీకు శాశ్వతంగా దూరం చేసి నిన్ను నా సొంతం చేసుకుంటాను. స్వామి, రాత్రి నేను ఎవ్వరికీ తెలియకుండా డబ్బులు తీసి చాలా పెద్ద తప్పు చేశాను. ఆ బాధతో నాకు రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు. నేను చేసిన తప్పుల్ని వర్ష ఆశయానికి కానీ తన చివరి కోరిక కానీ అడ్డంకిగా మారనివ్వకు. ఏదైనా శిక్ష వేయదలుచుకుంటే నేనిక్కడికొచ్చిన పని పూర్తయ్యాక నాకు శిక్ష వేయి. మీ ఫ్రెండ్ నిద్ర లేచాడో లేదో చూసి కాఫీ ఇవ్వకపోయేవా వర్ష? తను లేడత్తయ్య, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఎప్పుడు వెళ్ళాడు? కనీసం మాతో ఒక్క మాటైనా చెప్పలేదు. నైటే వెళ్ళాడమ్మమ్మా. తనకి తెలిసిన వాళ్ళకెవరికో యాక్సిడెంట్ అయిందని ఫోన్ వస్తే అప్పటికప్పుడు బయలుదేరి వెళ్లాల్సొచ్చింది. మీరందరూ నిద్రపోతున్నారని డిస్టర్బ్ చేయొద్దన్నాడు. చెప్పకుండా వెళ్తున్నందుకు ఏమీ అనుకోవద్దన్నాడు. అయ్యో, అవునా? మంచి కుర్రాడు. ఇంకో 2 రోజులు ఉండి వెళితే బావుండేది. వాడు మంచోడు కాదమ్మమ్మా, దుర్మార్గుడు. నువ్వు చెప్పింది నిజమేరా. పిల్ల పిటపిటలాడుతుంది. అదే కదరా చెప్తా ఉంది. ఓ పట్టుపడదాం పద.
అమ్మయ్యా, ఇదంతా కళ. ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. రాహుల్ బాబు, మీరేంటి ఇక్కడ? రాహుల్ బాబు, ఏమైంది? మీరేంటి ఈ టైంలో? చెప్పండి రాహుల్ బాబు, నిద్ర పట్టడం లేదా? అభి, నాకు చాలా భయం వేస్తుంది. ఏమైంది రాహుల్ బాబు? ఎందుకు అలా అంటున్నారు? వచ్చింది కల కాబట్టి సరిపోయింది. అదే నిజమై ఉంటే ఎంత ప్రమాదం ముంచుకొచ్చేది. నిన్ను ఇలా ఒంటరిగా వదిలేసి నేను ప్రశాంతంగా పడుకోలేను అభి. నువ్వు ఇక్కడే ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే. వచ్చే ఇంట్లోకి వెళ్ళిపోదాం. రాహుల్ బాబు, మీరంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒంటరిగా ఉన్నా కూడా నా జాగ్రత్తలో నేనుంటాను. అలా అనకభి. అపాయం ఎప్పుడు ఎలా వస్తుందో మనం చెప్పలేం. వచ్చాక మనం ఏమీ చేయలేని పరిస్థితి ఎదురు కావచ్చు. అయినా అవన్నీ ఎందుకు పక్కన పెట్టు. ఇప్పుడు నువ్వు నాతో ఇంట్లోకి రా, పద. రాహుల్ బాబు, నేను రాలేను. అత్తయ్యతో నేను చెప్పిన మాట మీరు మర్చిపోయారా? ఆ ఇంటి గడపలో నేను కాలు పెట్టాలి అంటే అత్తయ్య నోటి వెంట నాకు ఆహ్వానం రావాలి. అలా రాని నాడు నా అడుగు ఎట్టి పరిస్థితుల్లోనూ లోపల పడదు. ఇలా మొండిగా మాట్లాడకభి. ఇది మొండితనం కాదు రాహుల్ బాబు, ఆత్మగౌరవం. కోడలిగా నేను నా కుటుంబాన్ని అర్థం చేసుకోగలను. నా కుటుంబం కోసం నేను ఏం చేయడానికైనా వెనకాడను. రా రా. నువ్వు వదిలి భూమి, నేను మాట్లాడాలి. ఎందుకంత ఆవేశపడుతున్నావు? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? ఇంకా ఏంటి అర్థమయ్యేది? అవతరణ జీవితమే నాశనమైపోతుంటే నీ జీవితం నాశనం కాకూడదు అంటే ఇలా అరిచినందువల్ల ప్రయోజనం ఉండదు. లేకపోతే ఏంటి భూమి? నా స్థానంలో నువ్వుండి ఆలోచించు. సరే, నేను తప్పు చేశాను, అందుకని నన్ను కొట్టొచ్చు, తిట్టొచ్చు. భర్తగా మా బావగా హక్కుంది. అంతేకాని నేనింట్లో ఉండగానే సంబంధాలు చూసుకోవటాలు, పెళ్లి చూపులు చూడటాలు ఏంటి? అసలు ఇవన్నీ నిజంగా నన్ను చంపినా కూడా ఇంత బాధ వేయి తెలుసా? ఇదంతా నువ్వు చేసుకున్నదే, నువ్వు చేసిన తప్పులే. లేదంటే బావగారు ఎలాంటి వాళ్ళో నీకు నేను ప్రత్యేకంగా చెప్పాలా? అప్పటికీ నేను చెప్పాను. అయినా కూడా వినకుండా ఇదంతా చేస్తున్నారు అంటే నీ మీద ఎంత కోపం ఉందో, బావగారిని నువ్వు ఎంత బాధ పెట్టావో అర్థం చేసుకో. నిజమే భూమి, తప్పు చేశాను, నేను ఒప్పుకుంటున్నాను. 100కి 50కి బాధపడుతూ వచ్చిన నాకు ఒక్కసారిగా ఈ స్థాయి చూసేసరికి డబ్బు మీద ఆశ కలిగింది. ఆశ కాదు, దురాశ కలిగింది. దాంతోటే కొన్ని తప్పులు చేశాను. కొన్ని వెనక ముందు చెప్పేవాళ్ళు లేక చేశాను. మా అమ్మ ఉన్నా కూడా ఇది తప్పమ్మా అని చెప్పే రకం కాదు, తప్పుని తప్పనిసరిగా చేయమని చెప్పే రకం. అదే నీకున్నట్టే నాకు ఒక మంచి అమ్మా నాన్న ఉండి ఓ మంచి అన్నదమ్ముడు ఉండుంటే నేను తప్పు చేసిన మొదటి రోజే నా చెంప పగలగొట్టి ఇలా కాదే బతికేది, అలా బతకాలని నేర్పించుండేవాళ్ళు. నాకలా నేర్పించేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టే నేనిలా తయారయ్యాను. అది అర్థం చేసుకున్నాను కాబట్టి ఇప్పటికీ నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను. నువ్వు అర్థం చేసుకుంటే ఏ ఉపయోగం భూమి? ఇంట్లో వాళ్ళందరూ ఒకవైపున్నారు,
ఎలాగోలా పెళ్లి చేసేయాలని చూస్తున్నారు. నా గురించి మాత్రం ఎవ్వరు ఆలోచించట్లేదు. అయినా నన్ను ఇంట్లో పెట్టుకుని ఇలాంటి పని చేయాలంటే ఎంత ధైర్యం ఉండాలి? నన్ను మానసికంగా చిత్రవద చేయటమేగా, బతుకుండగానే చంపేయటమేగా. నా మాట వినేవాళ్ళు ఎవ్వరూ లేరు, చివరికి బావతో సహా. అప్పటికి బావతో చెప్పుకోవాలని ప్రయత్నించాను. అయినా నా మొహం చుట్టానికి ఇష్టపడట్లేదు. ఇక నా మాట ఏం వింటారు? నా మాట పూర్తి కాకముందే వెళ్ళు బయటికని మాట్లాడటం తప్ప ఇంకో మాట బావ దగ్గర నుంచి రావట్లేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు భూమి. ఇలా రోజు చచ్చే కంటే ఒకేసారి చేస్తే బాగుండనిపిస్తోంది. అలేఖ్య, ఏంటా మాటలు? నీకు నాకు మధ్య 100 జరిగి ఉండొచ్చు, కానీ ఈ విషయంలో నేను నిన్న సమర్థిస్తున్నాను. బావగారు వాళ్ళు ఇలా చేయడం నాకు నచ్చలేదు. ఏదో ఒకటి చేద్దాం. దయచేసి నువ్వు ఆవేశపడకు. నా ఆవేశాన్ని, నా బాధను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరున్నారు భూమి? జరగాల్సినవన్నీ జరిగిపోతున్నాయి. ఈరోజు పెళ్లి చూపులు చూసుకున్నారు, రేపు నిశ్చితార్థాలు చేసుకుంటారు, ఆ తర్వాత పెళ్లి కూడా చేసేసుకుంటారు. నన్ను ఒంటరిదాన్ని చేసి వీధిలోకి పారేస్తారు. అడగటానికి నాకెవరున్నారు? అన్నా, తమ్ముడా? ఎవరూ లేరు కదా. నీకు అన్నదమ్ములు లేకపోవచ్చు, పెద్దదాన్నో చిన్నదాన్నో నేనున్నాను. దయచేసి నువ్వేం బాధపడకు. ఎవరైతే బావగారిని పెళ్లి చేసుకుంటానని వచ్చిందో ఆ అమ్మాయితో నేను మాట్లాడతాను. బావని చూసిన తర్వాత ఏ అమ్మాయికైనా నచ్చుతాడు భూమి. నాకు నచ్చలేదు అని ఆ అమ్మాయి ఎందుకంటుంది? అసలు ఇంతకంటే మంచి సంబంధం ఏ అమ్మాయికైనా వస్తుందా? కాని ఈ ఇంటి వారసుణ్ణే చంపేసింది చూడు, అందుకు మాత్రం క్షమించలేను. పుట్టబోయే బిడ్డ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా? ఆ ఆశలన్నీ అడి ఆశలు చేసేసింది. ఇంకా మనిషిని క్షమించేదే లేదు. భువనమ్మా, ఇంకొక్కసారి ఆలోచించండి. బాగా ఆలోచించే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. ఇక మీరు బయలుదేరొచ్చు. యమజా, వీళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాయబారానికి వస్తూనే ఉన్నారు. ఏదో ఒక రోజు మీ అత్తయ్యని కన్విన్స్ చేసేస్తారేమో. నాకు అలాగే అనిపిస్తుందలా. వీళ్ళ మాటలకి అత్తయ్య మెత్తబడకపోయినా బావ లొంగిపోయే ప్రమాదముంది. మరేం చేద్దాం? త్వరగా విడాకుల కార్యక్రమం పూర్తి చేద్దాం. అత్తయ్య, స్నేహ శివ వచ్చినట్టున్నారు. ఏం చెప్పారు? కావేరి కాపురానికి వస్తుందా? వస్తుందంట. అయితే మాత్రం నేను రానిస్తానా ఏంటి? కుదరదని చెప్పి పంపించాను. అదేంటత్తయ్య అలా చేశారు? తెలియక ఏదో తప్పు చేసింది. తనని మీరు కాకపోతే ఎవరు క్షమిస్తారు? అదేంటి యమజా అలా అంటావు? క్షమించటానికి తను చేసింది తప్పు కాదు, నేరం. ఈ ఇంటి వారసుణ్ణి పొట్టలు పెట్టుకుంది. నిజానికి అలాంటి దానికి విడాకులిచ్చేయాలి. తప్పు మాట్లాడుంటే క్షమించండి. అవునత్తయ్య, తనేదో కోపంలో అలా అనేసింది. ఏమీ అనుకోకండి. లేదు యమజా, తను కరెక్ట్గానే చెప్పింది. వీళ్ళు ఎన్నిసార్లు రాయబారానికి రాకుండా ఉండాలి అంటే అర్జున్కి కావేరికి విడాకులిప్పించాలి. ఆ మనిషితో అన్ని బంధాలు తెంచేసుకోవాలి. నేనిప్పుడే లాయర్తో మాట్లాడతాను. అత్తయ్య, ఈ క్షణం నుంచి కావేరికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను తనకు త్వరలోనే విడాకులు ఇవ్వబోతున్నాను.
కావేరి, ఏం ఆలోచిస్తున్నావు? కాకమ్మా, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అర్జున్ బాబు గాని, కన్న కూతురులా అభిమానించిన అత్తయ్య గాని నన్నెందుకు అర్థం చేసుకోవడం లేదు? ఎందుకు పరాయి దానిలాగా చూస్తున్నారు? కావేరి పొన్ను, జరిగిన దాంట్లో వాళ్ళ తప్పు కూడా ఏమీ లేదు. అది సరదాకైనా సరే నేను తట్టుకోలేను. అదే గనక నిజం అయితే ఈ అన్నపూర్ణ బ్రతికుండదు. చెల్లెమ్మా, మన ప్లాన్ వర్కౌట్ అయింది డాడీ. ఆ వేద మీద ఉన్న కోపంతో విష్ణు ఆ వేదాన్ని కాలేజ్లో కెమికల్ ల్యాబ్లో లాక్ చేశాడు. ఈ రాత్రంతా అది ఆ ల్యాబ్లోనే పడి కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. నాకు చేసిన అవమానానికి నేను ఇంతకన్నా ఎక్కువ ఏడ్చాను. దాంతో పోలిస్తే అది ఇంకెంత ఏడవాలి. ఏంటి బావా, మనం అనుకున్నట్టు జరిగింది కదా, ఇంకా ఎక్స్ప్రెషన్ ఏంటి? ఒరే ఆరపిచ్చోడా, మీ అందరికీ ఇంత సంతోషం దేనికి అని ఆలోచిస్తున్నాను. ఏంటి డాడీ నువ్వు అనేది? ఇప్పుడు ఆ వేదాన్ని కాలేజీలో బంధిస్తే ఏం జరుగుతుందమ్మా? రాత్రంతా అక్కడే పడి ఏడుస్తుంది కదా. దానివల్ల ఉపయోగం ఏంటి అని. ఆ ల్యాబ్లో ఏసీ ఉండదు, ఫ్యాన్ ఉండదు, దోమలు కొడతాయి. అంతకు మించి ఇబ్బంది ఏముండదు కదా. తెల్లారిన తర్వాత కాలేజ్ తెరుస్తారు, ఆ ల్యాబ్ని తెరుస్తారు. దాంతో అమ్మాయి బయటకు వస్తుంది. ఆ అమ్మాయి తిన్నగా ఇంటికి వెళ్తుంది. రాత్రంతా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా, కనబడపోయేసరికి మేమంతా కంగారు పడిపోయామని వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తారు. అప్పుడు ఈ అమ్మాయి ఏముంటుంది? రాత్రంతా నేను ల్యాబ్లో ఉండిపోయాను, తెలియక నన్ను లోపల పెట్టి లాకేశారమ్మా, ఇప్పుడు తాళాలు తీయగానే బయటకు వచ్చేశాను అని చెప్తుంది. వెంటనే ఆ శివరామరాజు అవునమ్మా, పోనీలేమ్మా, నీకేం కాలేదు కదా అని హ్యాపీగా అంటాడు. ఇంతకు మించి ఒరిగేదేంట్రా? దెబ్బ కొడితే ఎలా ఉండాలి? గింగరాలు తిరిగి బంగారంలా పడిపోవాలి. ఆవేశంలో వెళ్ళిన ఆ కుర్రాళ్ళు ఇలా సగం సగం పనులు చేస్తారనే నా ప్లానింగ్లో నేనున్నాను. అంటే నువ్వేం ప్లాన్ చేసావు డాడీ? తలా పాపం తిలా పిడికడని మన సైడ్ నుంచి ఒక 4 కుర్రాళ్ళని కాలేజీకి పంపించాను. వాళ్ళు ఒట్టిగా వెళ్ళట్లేదమ్మా, వాళ్ళ చేతిలో భయంకరమైన కెమికల్స్ పట్టుకుని వెళ్తున్నారు. ఆ పిల్ల ఈ పాటికి ల్యాబ్లో ఏమీ అర్థం కాక, ఏం చెయ్యాలో తెలియక, అరిచినా పిలిచినా పలికేవాళ్లు లేక గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. అటు ఇటు కాలిగాలిన పిల్లిలా తిరుగుతూ ఉంటుంది. సరే, ఇవన్నీ వదిలేద్దాం. వాళ్ళ అమ్మని చూసుకోటానికి వాళ్ళింటికి వెళ్ళిందే అనుకుందాం. కానీ అట్లీస్ట్ నీకు హరికి ఫోన్ చేసి రీచ్ అయ్యారా అని అడగచ్చు కదా.
ఏదైనా మాట్లాడిందా అమ్మా నీ కోడలు? భద్రావతి, ఇక్కడ చేయడానికి చాలా పనులున్నాయి కదా, అక్కర్లేని పురాణం వింటూ కూర్చున్నావా? తను ఏదేదో చెప్తుంది, ఆ మాటలన్నీ పట్టించుకోకు. సరేనా, వినకపోతే వదిలేయండి. మీకిష్టం వచ్చినట్టు చేసుకోండి. నాన్నలాగూ కోడలి విషయంలో ధృతరాష్ట్రుడే అయిపోయాడు. నువ్వు గాంధారి అవ్వద్దని చెప్పడానికే వచ్చాను. కానీ నీ కళ్ళకి కట్టుకున్న గంతలు తీయటానికి నువ్వు సిద్ధంగా లేవంటే ఇక నీ ఇష్టం అమ్మా. ఏ త్రిపుర ఆగు. నువ్వు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉందనిపిస్తుంది. నువ్వు చెప్పాలనుకుంటుందేదో సూటిగా చెప్పు. లక్ష్మి నాతో ఉంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఏం చేస్తాం, అంతా అనుకున్నట్టు జరగదు కదా. నిజానికి ఇంత జరిగినా లక్ష్మికి నా మీద రవ్వంత కూడా ప్రేమ అభిమానం తగ్గలేదంటే చాలా సంతోషంగా ఉంది. కానీ నా వల్ల తను స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చినందుకు నాకు బాధగా ఉంది. ఇంకెప్పుడు నేను లక్ష్మికి కష్టం కలిగించకూడదు. అరే, ఈ గొడవలో పడి వినోద్కి కాల్ చేయడం మర్చిపోయానే. రే, సారీరా వినోద్, నా వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. నిజానికి నీకు అసలు సారీ ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదురా. చాలా సింపుల్ రా. సరైన టైం చూసి ఆ అశ్విని గడికి మాత్రం రిటర్న్ గిఫ్ట్ ఇస్తే అదే చాలరా. ఏం మాట్లాడుతున్నావురా? అసలే నాకు హెల్ప్ చేయడానికి వచ్చి నువ్వు దెబ్బలు తిన్నావు, నేను బాధపడుతుంటే మళ్ళీ అశ్విన్ పేరెత్తుతావేంటి? రే, ఇదంతా జరగడానికి వాడే కారణం అని తెలిసా కూడా వాడి పేరే కదరా చెప్పాల్సింది. మనం వాడిని కొట్టడం కరెక్టే. లక్ష్మిని ఇంకెప్పుడైనా అవమానించాలంటే మనం వాడికి గుర్తు రావాలరా. నువ్వు చెప్పింది కూడా కరెక్టేరా. వాడి కళలో కూడా మన మొహాలే కనిపించుంటాయి. అందుకే మన మీద పగ తీర్చుకోవడానికి మనల్ని ఇలా ఇరికించాడు. పోనీలేరా, లక్ష్మి వల్లే ఈ గొడవంతా సింపుల్గా క్లియర్ అయింది. పాపం రా, లక్ష్మి గట్టిగా నిలబడి ఇంట్లో అందరికీ ధైర్యం నింపుతూ నిన్ను క్షేమంగా బయటికి తీసుకొచ్చింది. తన ప్లేస్లో ఎవ్వరున్నా ఇంత చేయలేరు మావా. నువ్వు చాలా లక్కీ మావా. అది సరేరా, లక్ష్మి నాతో ప్రతి విషయం చెప్తారు. అలాంటిది నన్ను విడిపించడానికి అశ్విన్ గడితో ఏం చెప్పారో చెప్పలేదేంటి? అసలు ఏం చెప్పుంటారంటో? అంత ఈజీగా వాడు వదిలే రకం కాదే. నన్ను లోపలికి రానివ్వడం లేదన్నయ్యా. తారక్ సార్కి నేను వెళ్ళిపోయానని చెప్పారట. ఈ పరిస్థితుల్లో నేను సార్ దగ్గరుండి చూసుకోలేకపోతున్నందుకు ప్రాణం పోతున్నట్టుగా ఉంది. ఏం మాట్లాడుతున్నావు నీలవేణి? హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి తారక్ సార్ని చూడనివ్వడం లేదు, తారక్ సార్ని కలుసుకోనివ్వడం లేదు. ఆయనకి ఎలా ఉందో ఏంటో నాకు అర్థం కావడం లేదు. చాలా టెన్షన్గా ఉంది. తారక్ని కలవనీయకపోవడం ఏంటి? అసలేం జరిగింది? అసలేం జరిగిందంటే హే ఆగు, ఈ రోజుతో ఈ ఇంటికి నీకు రుణం తీరిపోయింది. పోవే ఇక్కడి నుంచి. అమ్మగారు, పోవే అమ్మగారు. నా కాలి ధూళి కూడా తాకడానికి అర్హత లేనిదానివి నా కోడలి స్థానంలో కూర్చుంటే నేను ఒప్పుకుంటాను అనుకుంటున్నావా?
పో ఇక్కడి నుంచి. అసలు వీళ్ళు మనుషులా రాక్షసులా? భార్య భర్తల్ని వేరు చేయడానికి వీళ్ళెవరో? అసలు ఇంత కర్కశంగా ఎలా ప్రవర్తించగలుగుతున్నారు అడుగుతానుండు. కాదంబరి మేడం, కాదంబరి మేడం, ఎవరో చూడు. కాదంబరి మేడం, ఏంటి అశోక్, తిన్నదేమైనా అరగలేదా? అరుస్తున్నావు. నన్ను మీరేమైనానండి, కానీ ఈ పరిస్థితుల్లో నీలవేణిని తారక్ని కలవనివ్వకపోవడం దారుణమండి. చూడు, మాటలు జాగ్రత్తగా మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ఒక పని మనిషి నా ఇంటి కోడలవ్వాలనుకోవడం ఇంకెంత దారుణమో నీకు తెలీదా? నీలవేణిని తారక్ కోరుకున్నాడు కదా మేడం. ఏ అశోక్, ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? తెలిసే మాట్లాడుతున్నాను. తారక్ ఫ్రెండ్గా మాట్లాడుతున్నాను. తారక్ని నీలవేణి కలుసుకోకుండా ఎందుకు ఆపుతున్నారు? వాళ్ళిద్దరిని వేరు చేయడానికి ఎందుకంత ప్రయత్నిస్తున్నారు? ఇది తప్పు కాదా? అబ్బో, న్యాయదేవత కజిన్ బ్రదర్ కదిలి వచ్చాడండి. అత్తయ్య గారు, మీరే కాస్త అతనికి న్యాయంగా సమాధానం చెప్పాలి. చూడు, ఇది మా కుటుంబ విషయం. నువ్వు కలగజేసుకోవాలని ప్రయత్నించుకు. మా ఆయన అడిగిన దాంట్లో తప్పేముందండి? అవతల మీ అబ్బాయికి ఒంట్లో బాలేదు. అలాంటి సమయంలో మీ కోడలు పక్కనే ఉండి అన్నీ చూసుకోవాలి, కావలసినవన్నీ అందించాలి. ఇలాంటి సమయంలో భర్త పక్కన భార్య ఉండకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. మీకిప్పుడు అర్థమయ్యేలా చెప్పడానికి, ఆరు బయట మంచం వేసి చెప్పడానికి ఇక్కడెవరూ ఖాళీగా లేరు. ముందొచ్చిన దాన్నే వెళ్ళండి. తారక్ పరిస్థితి తెలిసే వచ్చాను. వాడిని చూడకుండా నేను వెళ్ళను మేడం. వాడు నా ఫ్రెండు. ఏ ఫ్రెండు గిండు అనకు, వాడు నీ బాస్. సో వాణ్ణి చూసేందుకు నీ స్థాయి సరిపోదు. వెళ్ళు. అంటే నన్ను తారక్ని కలవనివరా? వాడిని చూసే అవకాశం నాకు కూడా కల్పించరా? సైలెంట్గా కలిసి వెళ్ళిపోయేవాడివైతే లోపలికి పంపించేదాన్ని. అయ్యో విక్రమ్, విక్రమ్! ఏంటే అలా చూస్తున్నారు? సాయం పట్టండి. నాన్న, హలో సంధ్య, ఎన్నెళ్ళింది ఈ టైంలో ఫోన్ చేసావు? ఏమైనా అర్జెంటా? అది చెప్పు. అక్కడేమైనా ఇబ్బంది పెడుతున్నారా? కాదు మేడం, మన విక్రమ్ సార్కి యాక్సిడెంట్ అయిందంట. హాస్పిటల్కి తీసుకువెళ్లారంట. అది కూడా జస్ట్ ఇప్పుడే అయ్యిందంట. నాకు తెలిసిన వాళ్ళు చెప్తే నేను మీకు కాల్ చేశాను. సార్, బ్లడ్. ఎవరు సార్ అతను? మీ మీద ఎందుకు అటాక్ చేశాడు?
మేడం లైన్లో ఉన్నారా? సంధ్య చెప్పు. నాకెవరో కావాలని చేయించారని అనుమానంగా ఉంది మేడం. సరే, నేను హాస్పిటల్కి వెళ్తాను. స్టేషన్ జాగ్రత్త. ఏమైనా అర్జెంట్ ఉంటే కాల్ చేయి. ఓకే మేడం. ప్రభావతి గారు, ఎలా జరిగింది? నాకు కొంచెం అలసటగా ఉంటే వాటర్ బాటిల్ తెస్తానని వెళ్ళాడు. యాక్సిడెంట్ ఏదో నాకు జరిగినా బాగుండేది. ఏం కాదండి, మీరు భయపడకండి. మీరు కాస్త ధైర్యంగా ఉండండి. సిస్టర్, లోపల విక్రమ్ గారికి ఎలా ఉంది? ట్రీట్మెంట్ జరుగుతుంది మేడం. నథింగ్ టు వరీ అన్నారు మేడం. ఇంకా టెస్ట్లు చేస్తున్నారు. మీరిక్కడే ఉండాల్సి ఉంటుంది. అవసరమైతే బ్లడ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ పేషెంట్ తాలూకా ఎవరు? మేమే డాక్టర్. తలకి చిన్న గాయమైంది, కాలుకి కొంచెం ఫ్రాక్చర్ అయింది. ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చాం. కాన్షియస్లో లేడు. ఏం కంగారు పడాల్సిన పని లేదు. కాన్షియస్లోకి రావడానికి ఎంత టైం పడుతుంది? 24 అవర్స్ పడుతుంది. ఆటో, అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. ఓకే మేడం. ఆటో, నా పోనీ అన్న త్వరగా. అలాగే మేడం.